స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కొండేపి మండలం జాళ్లపాలెం గ్రామంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ త్రమీమ్ అన్సారియా చీపుర్లు పట్టి పరిసరాలు పరిశుభ్రం చేశారు. అక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా చీపుర్లు పట్టి వారిని అనుసరించారు. అనంతరం మంత్రి స్వామి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంతో ప్రజలంతా భాగస్వామ్యం కావాలంటూ కోరారు. ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. ఆ దిశగా జిల్లాలో 15,000 ఇంకుడు గుంటల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. గత వైకాపా ప్రభుత్వం చెత్తపై పన్ను వేయడంతో ప్రజలు చెత్తలో కలిపారని మంత్రి స్వామి వ్యాఖ్యానించారు. వీరందరి యొక్క లక్ష్యం మన భావి భారతరాలకి నీటిని లభ్యత చేయాలి, అదేవిధంగా గ్రామాలు అభివృద్ధి చెందాలి, పౌరులు మంచి ఉన్నత స్థితిలో ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. దానిలో భాగంగానే మనం ఈ మధ్య మీరు చూస్తుంటారు, మన ఈ గ్రామంలో మనం వేయలేదనుకుంటా కానీ చుట్టుపక్కల చాలా గ్రామాల్లో కొత్తగా సిమెంట్ రోడ్లు వేసాం. మీ ఊర్లో కూడా ఏప్రిల్ తర్వాత సిమెంట్ రోడ్లు మిగిలిపోయి ఇప్పుడు ఎస్సీ కాలనీలో మిగిలి ఇవన్నీ కూడా వేస్తాం. ఈ ఊర్లో వేసిన సిమెంట్ రోడ్లు మొత్తం కాలనీలో 14-19లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్కువ రోడ్లు వేసాం. అదేవిధంగా రేపు మళ్ళీ కూడా రిమెంట్లు మొదలు పెడుతున్నాం. చాలా గ్రామాల్లో రోడ్లు వేసాం. దీంతో పాటు మొక్కలు పెంచే కార్యక్రమం, మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలు పెంచుకోవాలని అవసరం ఉంది. ఇవన్నీ కూడా చేసినట్టయితే వర్షాలు సకాలంలో వస్తాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి, పంటలు బాగుంటాయనే లక్ష్యంతో చేస్తున్నాం. రెండోది, అంటు వ్యాధులు రాకూడదు. ఇందాక మీరు చెప్పారు, దోమలు, చిక్కునుగుని ఇవన్నీ కూడా మురుగు నీళ్ళు ఉంటే అవి వస్తాయి. అవి లేకుండా చేయాలంటే ఇంకుడు గుంటలో పోవాలి. ఇంకుడు గుంట కూడా నీళ్లు బయట ఉంటే ఉంటాయి, వాసన వస్తాయి. నిందా చెప్పిన కుక్కలు, కోళ్ళు ఆ గుంటలు చేసి మురిగితే వాసన వస్తాయి. మిగిలిపోయిన నీళ్ళు కూడా భూమిలోకి వెళ్ళిపోతాయి. అవి రాకుండా కూడా సీల్ చేస్తారు పైన మూత పెట్టి. ఇటువంటి పరిస్థితులు మీ అందరూ సహకరించాలి, అందరూ చెప్పాలి. ప్రతి ఇంట్లో కూడా మరుగుదొడ్డి ఉండాలి, మరుగుదొడ్డి వాడాలి. కడుక్కున్నటువంటి నీళ్ళు, అంట్లు నీళ్ళు, అన్నము మిగిలిపోయినన్ని కూడా చెత్త అంతా తడి చెత్తగా పక్కన పెట్టాలి. నీళ్ళను మాత్రం ఇంకుడు గుంటలో పంపించుకోవాలి. స్నానం చేసిన నీళ్లు ఇవన్నీ కూడా ఇంకుడు గుంటలో పోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు సహకరించాలి. ఈ రోజే ఒక్కొక్క సంవత్సరం మనకు మొదలుపెట్టిన తర్వాత డిసెంబర్ నెలలోనే మన జిల్లాలో కలెక్టర్ గారు నేను మొదలుపెట్టాం. మన జనవరి నెలలో కొత్త సంవత్సరం కింద స్వచ్ఛత మనం స్వచ్ఛత కింద మనం ఆ రోజు కార్యక్రమం థీమ్ చేసుకున్నాం. ఈ రోజున మళ్ళీ మనం ఇంకుడు గుంటలు తీసుకునే కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఇవన్నిటి లక్ష్యం చూడటానికి చిన్నదే, ప్రభుత్వ సంకల్పం పెద్దది. ప్రతి ఒక్క నీటి బొట్టుని పెంచుకోవడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం మనకు అవసరం. నిద్రలేసి స్నానం చేసి తలదూకొని వస్తున్నారా మీరు? ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.